హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది భగవద్గీత. ఈరోజు భగవద్గీత మరుగున పడిపోయి ఉంది. శవాల కాడ పెట్టుకునేదిరా అని కూడా అంటున్నారు. భగవద్గీత అంటే మన జీవన విధానం, మన ఎలా జీవించాలి, ఏం చేయాలి అనేది భగవద్గీతలో సమస్త మానవుడికి అందరికీ కూడా ఇందులో ఆన్సర్ ఉందండి. భగవద్గీత ఇది గీత అంటే రేఖ, గీత అంటే గీతం చేయవలసింది, అంటే పాడుకోదగల తగ్గలసింది. దీంతో ఇతర కంట్రీలు గుర్తించి దీన్ని డిక్లరేషన్ కోర్సులు అన్నీ కూడా దీని గొప్పతనాన్ని చదువు రూపంగా తెలుపుతున్నారు. మన భారతదేశం అంటేనే భగవద్గీత. మనం భారతదేశం అంటే ముంతాజ్ కట్టిన తాజ్మహల్ అనుకుని ముస్లిం సమాజాన్ని గొప్పగా చెప్పుకుంటాం. భారతదేశం అంటే మనం భగవద్గీత. ఎంతో భగవద్గీత ఇవాళ మరుగున పడిపోయి ఉంది. అలాంటి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో ఇందులో స్పష్టంగా ఆచరించిన వారికి ఆచరించినట్టుగా అన్ని ఫలితాలు జరుగుతున్నాయండి. అంతే కాబట్టి ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. మనం చదవకపోయినా ఇది భగవద్గీత అంటే ఒక ధర్మం. కోర్టులో సాక్ష్యం దొరకకపోతే గీత మీద ప్రమాణం చేసి వీడంతా నిజమే చెప్పాడు, ఇంకా సాక్ష్యాలు ఏమీ లేవు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. అలాంటి గంధాన్ని ఇవాళ మరుగున పడిపోయి గీత కంటే ఏదో అనుకుని గీత అంటే ఆర్యనటులు ఇచ్చిన హీరోయిన్ పేరు అనుకుంటారు కూడా కొంతమంది. ఇప్పుడు తెలియని మన పిల్లలకి తెలియకపోతే గీత అంటే ఏదో అనుకుంటారు. అలాంటి భగవద్గీత తెలియకుండా మరుగున పడిపోయింది. ఈ గంధాన్ని తప్పనిసరిగా చదువు రాకపోతే ఆడియో రూపంగా వినండి, లేదా దీన్ని మనస్ఫూర్తిగా ఇందులో ధర్మం ఉందని మనం తానం చేసి ఉదయం సాయంత్రం ఇలా భగవద్గీతని గుండెలకు అద్దుకుని ఇందులో ధర్మం ఉంది అనుకుని మనం మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం అలా కాగులించుకున్న దీన్ని ఎంతో తృప్తి అనేది ఉంటుంది. ఓకే అండి.